హమాస్ వాళ్ళు ఒక పక్కన మళ్ళీ ఏదో ఒక పెత్తలాటకం పెట్టి, అంటే ట్రంప్ ఇంతకుముందు వార్నింగ్ ఇచ్చాడు, నేను అధికారంలోకి వచ్చేలోపు మీరు బందీలు విడుదల చేయాలి లేకపోతే మీ అంతు చూస్తానని. దాంతో కరెక్ట్గా ట్రంప్ అధికారం టేకప్ చేసే ముందు ఇజ్రాయెల్ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నారు. 6 వారాల పాటు కాల్పుల విరమణ, వారానికి ఏది 3 రోజులకు ఒక 3 చొప్పున విడుదల చేస్తాం, దానికి వీళ్ళు 150 మంది చొప్పున విడుదల చేయాలి, 180 మంది దాకా, ముగ్గురికి 180 మంది, ఆ రకంగా నడుస్తుంది. అంటే ఒక్కొక్క బందీకి 60 మంది పాలస్తీనియన్లు, అంటే హమాస్ తీవ్రవాదులే జైళ్లలో ఉన్నవాళ్ళు, వాళ్ళని వదిలిపెడుతున్నారు. అయినా సరే సతాయిస్తూ ఉన్నటువంటి నేపథ్యం. తాజాగా మళ్ళీ బందీల విడుదల ఆపేస్తామని హమాస్ ప్రకటిస్తే ట్రంప్ సీరియస్ అయ్యాడు. గాజా స్ట్రిప్లో బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలు ఇతర దేశస్తుల్ని శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా విడుదల చేయాలని ఆదేశించాడు. లేకపోతే హమాస్ అంతు చూస్తానని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా షెడ్యూల్ ప్రకారం సమయానికి బందీలు విడుదల చేసి తీరాల్సిందని ట్రంప్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, అందుకు ప్రతిగా బందీల విడుదల ప్రక్రియ ఆలస్యం కావచ్చని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ స్థాయిలో స్పందించారు. వైట్ హౌస్లోని ఓవల్ కార్యాలయంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. 1, 3, 4, 2 ఇలా కాదు, మొత్తం బందీలందరినీ విడుదల చేయాలి. శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా బందీలందరూ విడుదలై మా చెంతకు రావాలి, లేదంటే హమాస్కి నరకం అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాం. కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేయాలని ఇజ్రాయెల్ని ఆదేశిస్తా అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందని మీడియా ప్రశ్నిస్తే అది వాళ్ళ ఇష్టం, నా వరకైతే బందీలు విడుదల చేయకుంటే వాళ్ళ పని పడతా, ఈ కాల్పుల విరమణ అంశం వాళ్ళ కోణంలో తుది నిర్ణయం ఇజ్రాయెల్దే, బందీలు విడుదల చేయబోతే నా మాటల్లో తీవ్రత ఎంత అనేది హమాస్కి తెలియజేస్తా అని చెప్పారు.